హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ఆర్జీవీ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లేనా? వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, మాజీ మంత్రులు అందరూ కూడా వరుస పెట్టి జైలు ఊచలు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి. మళ్ళీ అలాంటి వైఎస్ఆర్సీపీ సానుభూతిపరుడు, అనుచరుడు అనుకునేటువంటి ఆర్జీవీని ఇప్పటి వరకు బయట ఉంచినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అటు పోసాని కృష్ణమురళి గారు కావచ్చు, అటు బోరిగడ్డ అనిల్ కావచ్చు, వీళ్ళని కూడా అరెస్ట్ చేసి లోపల వేసినటువంటి ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ఆర్జీవీ వంతు వచ్చినట్టుగా కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి మనకు తెలుసు, ఆర్జీవీ ఒక మంచి డైరెక్టర్ అని ఒకప్పుడు అనుకునేవాళ్ళు. ఇప్పుడు మాత్రం ఫోటోలు మాఫింగ్ చేయడానికి ఒక మంచి ఎడిటర్ అని అనుకోవాల్సి వస్తుంది. ఒక మంచి కామెడీ పర్సన్గా ఆయన చూడాల్సినటువంటి పరిస్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి పరిస్థితి. వ్యూహం అనే సినిమా గతంలో మనందరికీ తెలుసు, 2000 ఎలక్షన్స్కి ముందు 2024 ఆ టైంలో అంటే కొన్ని క్యారెక్టర్లని రాజకీయాల్లో ఆయన మరి దేని గురించి ఎందుకని ఆ స్థాయికి దిగజారిపోయారో మనకు తెలియదు. కొన్ని వివాదాలు కావాలని కొని తెచ్చుకుని మరీ ఆయన సినిమాలు చేస్తూ ఉంటారు ఆర్జీవీ గారు, మనందరికీ తెలుసు. అలాంటి దాంట్లో భాగంగానే వ్యూహం అనే ఒక సినిమాని అటు చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని కించపరుస్తూ తీసినటువంటి సినిమాలు కూడా మనం చూసాం. అయితే అంతేకాకుండా ఎలక్షన్స్కి కొంచెం ముందు పవన్ కళ్యాణ్ గారిని, నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని కొన్ని మాఫింగ్ చేసి ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేసుకున్నారు. ఇది చాలా వివాదమైంది. సో ఆంధ్రప్రదేశ్లో 2024 నవంబర్లో ఒక కేసు కూడా పెట్టడం జరిగింది. దానికి సంబంధించి ఆయన్ని అరెస్ట్ చేస్తారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. కానీ ఎందుకో కొంచెం ఆగారు. చెప్పానుగా, ఇంతకుముందు కూడా గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. కూటమి ప్రభుత్వం ఎవరినైనా అరెస్ట్ చేయాలంటే చాలా బలంగా ఆధారాలు సేకరించి అప్పుడు మాత్రమే అరెస్ట్ చేస్తున్నారు. ఒకసారి అరెస్ట్ చేశామా, వాళ్ళకు ఒక్క చోట నుంచి బెయిల్ వచ్చేలోపు ఇంకొక పోలీసు వాళ్ళు వచ్చి ఇంకొక కేసులో తీసుకెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళి బెయిల్కి అప్లై చేసుకునే లోపు ఇంకొకళ్ళు వచ్చి తీసుకువెళ్ళిపోయేటువంటి పరిస్థితి వైఎస్ఆర్సీపీ లాయర్ గారు చెప్పినట్టుగా ఆ పరిస్థితే ఉండబోతుంది. ఇప్పుడు మనకి ఆర్జీవీ గారి పరిస్థితి కూడా అలాగే ఉండబోతుంది అన్నట్టుగా తెలుస్తుంది. ఇది ప్రకాశం జిల్లా మద్దిపాడులో ఈ కేసు నమోదైనట్టుగా తెలుస్తుంది. ఈ ఒంగోలుకు సంబంధించి ఒక టీడీపీ లీడర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఆయన్ని విచారణగా గతంలోనే పిలిచారు. అప్పుడు సంతృప్తి చెందక మళ్ళీ పిలవడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మాటలకు సంతృప్తి చెందక ఆయన్ని అరెస్ట్ చేయాలని భావిస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. అంతేకాకుండా ఇతని మీద గతంలో కూడా హిందూ సాంప్రదాయాల మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి ఒక కేసు కూడా ఉంది. అంతేకాకుండా చెక్ బౌన్స్ కేసులు ముంబైలో కూడా ఉన్నాయి. అలాగే వివిధ కేసులు కూడా ఆర్జీవీ గారి మీద ఉండటం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ వస్తే ఆర్జీవీ గారు కూడా జైలు ఊచలు లెక్క పెట్టడం కన్ఫామ్గానే అనిపిస్తుంది. ఈ జైలుకు వెళ్ళిన తర్వాత అన్నా సరే, ఆయన ఆ శిక్ష అనుభవించిన తర్వాత అయినా సరే ఆయనలో ఉండేటువంటి ఆ నెగిటివ్నెస్ అయితే పోతుందా లేదా? ఇలాగ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఎవరో డబ్బుల కోసమో లేదా ఇంకొక దానికోసమో కక్కుర్తుపడి గతంలో కూడా చాలా దారుణమైనటువంటి పనులు చేపించారు. అప్పుడు శ్రీరెడ్డి కానీ ఇలాంటి విషయాల్లో కూడా ఆయన వెనకుండి నడిపించారని స్వయాన ఆవిడే చెప్పింది. సో అలాంటివన్నీ విషయాల్లో కూడా మరి ఇలాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల వేస్తే వాళ్ళ తీరు మారుతుందా అనేది కూడా మనం చూడాల్సినటువంటి పరిస్థితి.